మీరు ఈ హాస్టల్ మంచి చేసే ఉద్దేశం మీకుంది, దాన్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేస్తారు? మీకు ట్రైన్డ్ పీపుల్ ఎట్లా దొరుకుతారు? సో ఈ సిస్టమ్ ఎక్కడి నుంచి తీసుకుంటారు? మీరు ఆ సిస్టమ్ తీసుకొస్తే మళ్ళీ అది మీకు తెలియకుండా దానంతరం అది మారిపోతుంది. దానంతరం అదే ఈ పెద్ద ఈ ఛాలెంజ్ ఎట్లా గమనిస్తారు మీరు? అంటే సార్ మన దగ్గర ఈ హాస్టల్ వార్డెన్స్ కానీ ఎవరైనా మన పీపులే ఉంటారండి. ఇట్స్ నాట్ లైక్ అంటే వేరే కాలేజ్ నుంచి వచ్చి ఆ సిస్టమ్ రన్ చేసే వాళ్ళు కాదండి. అంటే మా ఇన్స్టిట్యూషన్ లో ఇక్కడ ట్రైన్ చేసేసే ఇంక్లూడింగ్ వార్డెన్ నుంచి వార్డెనింగ్ ఎలా ఉండాలి, నాన్ అకాడమిక్ మెంటరింగ్ అంటాం మనం, దాన్ని ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో అసలు పిల్లలకి ఎలా హాస్పిటాలిటీ ఇన్ ద సెన్స్ వాళ్ళని మనం ఎలా ఇంటి దగ్గర ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ని మనం హోమ్లీ అట్మాస్ఫియర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 10th అయిన తర్వాత అండి ఫస్ట్ టైం మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ టైం హాస్టల్కి వస్తారు. ఫస్ట్ టైం హాస్టల్కి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే రెస్ట్ రూమ్స్ ఎక్కడండి. క్లీన్లీ రెస్ట్ రూమ్స్ మెయింటైన్ చేస్తూ మంచి ఇంటి భోజనం లాగా మంచి భోజనం పెట్టించి దెన్ విల్ కమ్ టు ద పాయింట్ చదువుకోవటానికి ఉన్నటువంటి అట్మాస్ఫియర్. సో ఆ చదువుకోవటానికి ఉన్న అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే హ్యాపీగా వాళ్ళు ఇంటికి ఈక్వలెంట్ గా ఇష్టపడతారు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి మీరు అన్నది వార్డెనింగ్ అనేటప్పటికీ ఫ్రెండ్లీ వార్డెనింగ్, వీ కాల్ ఇట్ యాజ్ మెంటరింగ్, నాన్ అకాడమిక్ మెంటర్స్. ప్రతి 30 to 35 స్టూడెంట్స్ కి ఒక నాన్ అకాడమిక్ మెంటర్ ఉంటాడు. మాకేంటంటే క్లాస్ సైజ్ 45, హాస్టల్స్ కూడా పెద్ద కాదు, బాయ్స్ లో 250 ఉంటారు. సో ఫ్యాకల్టీస్ తో కూడా ఐ టు ఐ కాంటాక్ట్ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ అప్రోచ్ అనేది ఉంటుందండి. సో దాంతో అది పాసిబుల్ అవుతుంది.